రామచంద్రాపురం అనే గ్రామంలో ఉన్న ఒక భోజనశాల ఇప్పుడు ఆ ఊరికి చిరునామాగా మారింది. ఆ భోజనశాల నుండి వచ్చే పోపు వాసన, ఆవకాయ ఘుమఘుమలు బాటసారులని ఆపేస్తూ ఉంటాయి. 60 ఏళ్ల వృద్ధురాలైన వెంకమ్మ ఆ భోజనశాలని నడిపిస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం భోజనశాలలో సోమయ్య అనే వ్యక్తి, వెంకమ్మత్త, ఈ తోటకూర పప్పులో కాస్త నెయ్యి వెయ్యి. మీ భోజనశాలలో నెయ్యి రుచి బయట ఎక్కడ తిన్నా రాదు. మా భోజనశాలలో ప్రతిదాన్ని మేం చాలా జాగ్రత్తగా తయారు చేస్తాం. ప్రతి పదార్థం నాణ్యతగా ఉండేలా నేను చూసుకుంటాను. సోమయ్య, ఒక్క గరిటె నెయ్యికి 5 పైసలు అదనంగా ఖర్చవుతుంది. వేయమంటావా? వెయ్యత్తా వెయ్యి. నీ భోజనశాలలో తినాలంటే మా జేబులకు చిల్లు ఖాయమని మాకు తెలుసు కదా. కడుపు నిండా మంచి రుచికరమైన భోజనం తినాలంటే ఖర్చవుతుంది కదా సోమయ్య. నిజం చెప్పు, ఇంత రుచిగా ఎప్పుడైనా నీ పెళ్ళాం వంట చేసిందా? సోమయ్య మెల్లగా, దాని మొహం, అదంత రుచిగా వండితే నేనిక్కడికొచ్చి ఎందుకు తింటాను? నన్ను తిట్టడంలో ఉన్న శ్రద్ధ దానికి వంట చేయడం పైన ఉండదు. సరే, నేను వెళ్ళొస్తా. ఇంటికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం తినాలి. లేకపోతే బయట తిని డబ్బులు ఖర్చు చేశావా అని గొడవ పెడుతుంది. అలా వెంకమ్మ సోమయ్య మాట్లాడుతుండగా భోజనశాల ఒక మూల కూర్చొని తింటున్న రాముడు లేవబోయాడు. ఏయ్ రాముడు, ఎక్కడికి? నీ భోజనం ఇంకా పూర్తి కాలేదు కదా. కాస్త మంచినీళ్ళు తెచ్చుకుంటానత్తా. పంటికి పచ్చిమిర్చి తగిలింది. నీళ్ళక్కడే ఉన్నాయి కదా. లేచి అటు ఇటు తిరుగుతుంటే పక్కన కూర్చునే వాళ్ళకి ఇబ్బంది. పద్ధతిగా కూర్చొని తిను. వెంకమ్మ దగ్గర మల్లేశం, రంగడు అని పనిచేసే 2 కుర్రాళ్ళు ఉన్నారు. మల్లేశం ఒక మూలను నిలబడి చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకున్నాడు. వెంకమ్మ వెంటనే వాళ్ళని గమనించి, మల్లేశం, ఏంటది? ఏదో తింటున్నావు? మల్లేశం కంగారుగా, అభి, ఏమీ లేదు. కొంచెం నీరసంగా ఉంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకున్నాను. నీరసమా? పనిచేసేటప్పుడు ఇలా తినకూడదు. ఆ బెల్లం ముక్క ధర నీ నెల జీతం నుండి తీసేస్తాను. నువ్విక్కడికొచ్చింది వంట సామాన్లు ఖాళీ చేయడానికి కాదు. అంత ఆకలుంటే పని పూర్తయ్యాక నాకు చెప్పి తిను. అత్తా, వాడికి జ్వరం వచ్చిందట, అందుకే అలా చేశాడు. క్షమించు. రంగడు, నీ పన్ను చూసుకో. ఒకడికి కనికరం చూపిస్తే రెండోవాడు నెత్తికెక్కుతాడు. ఇక్కడ లెక్క తప్పకూడదు, రుచి తగ్గకూడదు. అదే నా సూత్రం. ఇంతలో పొరుగురు నుంచి వచ్చిన ఒక బాటసారి భోజనం ముగించి కాసేపలా కూర్చొని ఆ గాలిని ఆస్వాదిస్తున్నాడు. ఏమయ్యా బాబూ, భోజనం అయిపోయింది కదా, చేయి కడుక్కొని బయటికి వెళ్ళొచ్చు కదా. నువ్వు అక్కడ కూర్చుంటే ఇంకో ఆకలున్న మనిషికి చోటు దొరకదు. మీరు చాలా బాగా వండారమ్మా. కడుపు నిండా తినడంతో పాటు పొట్ట బరువుగా అనిపిస్తోంది. అందుకే కాసేపు అలా కూర్చున్నాను. పొగడ్తలు వద్దు నాయనా. బయట చూడు, 10 మంది నీ వైపు ఎలా చూస్తున్నారు. నీకు 2 కూరలు ఎక్కువేశాను. త్వరగా లేచి ఆ గల్లా పెట్టె దగ్గర 10 వరహాలు కట్టి వెళ్ళు. ఇలా ఆ భోజనశాలని చాలా సమర్థవంతంగా నడుపుతుంది వెంకమ్మ. అదే గ్రామంలో భూషణం అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఊర్లో చాలా పొలాలు, ఇళ్ళు ఉన్నాయి. కాని వెంకమ్మ భోజనశాలకొచ్చే జనాన్ని చూసి అతనికి విపరీతమైన అసూయ. ఎలాగైనా ఆ భోజనశాలని తన సొంతం చేసుకోవాలని అతని ఆశ. ఒకరోజు సాయంత్రం భూషణం వెంకమ్మ దగ్గరకొచ్చాడు. నమస్కారం వెంకమ్మగారు, భోజనశాల పనులు ముగిశాయా? భూషణంగారు, భోజనశాల పని ఎప్పుడూ ముగియదు. రేపటి కోసం ఇప్పుడే పిండి రుబ్బాలి. ఏంటిలా వచ్చారు? నీకొక మంచి అవకాశం ఇవ్వడానికొచ్చాను వెంకమ్మ. ఈ వయసులో ఈ పొగలు, వేడిలో నువ్వెందుకు కష్టపడాలి? ఈ భోజనశాలని నాకమ్మి నీకెంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. అప్పుడు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. భూషణంగారు, కూర్చుని తింటే ముసల్తనంతో ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. నా భోజనశాల నా బిడ్డలాంటిది. నా రెక్కలాడినంతకాలం నేనే దీన్ని నడుపుతాను. వెంకమ్మ, అహంకారంతో మాట్లాడకు. ఒక్కదానివి ఎంతకాలం పనిచేస్తావు? నీ దగ్గర పనిచేసే మల్లేశన్, రంగడు కూడా నీ కఠినత్వానికి విసిగిపోయి ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళు లేకపోతే నీ భోజనశాల నడవదు. వాళ్ళు వెళ్తే ఇంకొకరొస్తారు. కాని నా భోజనశాలకున్న పేరు, రుచి ఎక్కడికి పోవు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకు చాలా పనులున్నాయి. వెంకమ్మ మాటల్ని భూషణం అవమానంగా భావించాడు. అతను మల్లేశన్, రంగళ్ళని
రహస్యంగా ఊరి చివరికి పిలిపించాడు. రే మల్లేశం, ఆ ముసల్దాన్ దగ్గర మీకేం దొరుకుతుంది? మీకు తిండి కూడా సరిగ్గా పెట్టదు, జీతంలో కోత విధిస్తుంది. నా దగ్గరకు వచ్చేయండి, నేనొక భోజనశాల పెడతాను. మీకు అడిగినంత జీతం ఇస్తాను, కడుపు నిండా భోజనం పెడతాను. మీరా వెంకమ్మను వదిలేసిరండి. కాని అయ్యా, అత్తమ్మకు మేమంటే ఇష్టమే కాని బయటికలా గంభీరంగా ఉంటుంది. నీ మొహం, ఇష్టం ఉంటే పెట్టిన అన్నానికి పైసలు అడుగుతుందా? మీరు రేపటి నుండి నా దగ్గర పనికి రండి, అప్పుడు ఆమె దిగొస్తుంది. ఆశకి లోనైన పనివాళ్లు మరుసటి రోజు ఉదయం వెంకమ్మ భోజనశాలకి పనికి రాలేదు. వెంకమ్మ మొదట కంగారు పడింది, కాని తన పట్టుదల్ని వదులుకోలేదు. తనలో తాను ఇలా అనుకుంది, సరేరా, నా దగ్గర పని నేర్చుకుని నాకే ఎసరు పెడతారా? మీరందరూ వెళ్ళినా అన్ని పనులు నేనే చేసుకోగలను. కానీ 60 ఏళ్ల వయసులో 100 మందికి వంట చేయడం సామాన్యం కాదు. మధ్యాహ్నం భోజన సమయం అయింది. జనం వచ్చారు కాని ఇంకా వంట కాలేదు. ఏం వెంకమ్మత్త, అన్నం ఇంకా సిద్ధం కాలేదా? ఆకలితో కడుపు కాల్తోంది అన్నాడు సోమయ్య. సోమయ్య, పనివాళ్లు రాలేదు, నేనొక్కదాన్నే వంట చేస్తున్నాను, కొంచెం ఓపిక పట్టండి. అప్పుడక్కడికి భోజనానికొచ్చిన రంగయ్య సోమయ్యతో ఇలా అంటాడు. సోమయ్య, పక్కనే భూషణం గారు కొత్త భోజనశాల తెరిచారు. అక్కడ వెంకమ్మత్త పనివాళ్లున్నారట. అందరూ అటు వెళ్తున్నారు. మనం కూడా వెళ్దామా? వద్దురా, అక్కడ రుచి ఉండదు. మనం వెంకమ్మత్త వంట కోసమే కదా ఇక్కడికొచ్చేది. ఆ రోజు సగం మంది భూషణం భోజనశాలకి వెళ్ళిపోయారు. వెంకమ్మకు చాలా బాధ కలిగింది. భోజనం రుచిగా ఉన్నా సమయానికి వడ్డించలేకపోయింది. రాత్రికి ఆమెకు ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి, కన్నీళ్లొచ్చాయి. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆ ఊర్లోని కొందరు రైతులు రోజూ ఆమె దగ్గర అన్నం తినేవాళ్లు వెంకమ్మ కష్టాన్ని చూశారు. రాములు అనే వ్యక్తి ఆమెతో ఇలా అన్నాడు. అత్త, నువ్వు ఒంటరిగా ఇవన్నీ చేయలేవు. నీకు సాయం చేయడానికి మేమున్నాం. మల్లేశం లేకపోతే ఏమైంది? నేను నీకు నీళ్లు తోడి పెడతాను. అక్క, నేను కూరగాయలు తరుగుతాను, నువ్వు కేవలం పొయ్యి దగ్గరుండి వంట చూసుకో. వెంకమ్మ ఆశ్చర్యంగా, కానీ మీకు పనులుంటాయి కదా, మీకెందుకు ఈ శ్రమ? నువ్వు మాకు అన్నం పెట్టి తల్లివి అత్త. నువ్వు కఠినంగా మాట్లాడినా నీ చేతి ముద్ద మా కడుపు నింపుతోంది. నువ్వు అలసిపోతే మా కడుపు నిండదు కదా. మేం నీకు సహాయం చేస్తాం, మాకు డబ్బులొద్దు. వారం రోజులు గడిచాయి. భూషణం పెట్టిన కొత్త భోజనశాలలో ఆడంబరాలన్నీ ఉన్నాయి కాని రుచి లేదు. జనం మొదట వెళ్ళినా మళ్లీ వెంకమ్మ దగ్గరికే రావడం మొదలుపెట్టారు. మల్లేశం, రంగడ్లకు అక్కడ గౌరవం లేదు. భూషణం వారిని కేవలం బానిసల్లా చూస్తున్నాడు. ఒకరోజు మల్లేశం, రంగడు వెంకమ్మ దగ్గరకొచ్చారు. తల దించుకొని నిలబడ్డారు. అత్త, మమ్మల్ని క్షమించు. ఆశకు లోనై నిన్ను వదిలేసెళ్ళాం, కాని అక్కడ మాకు విలువ లేదు. కేవలం డబ్బుకే విలువిస్తారు. నీ దగ్గరున్న ఆత్మీయత అక్కడ్లేదు. వెంకమ్మ మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా, నిజం చెప్పాలంటే మీరు వెళ్ళిపోయాక నేను కళ్ళు తెరిచానురా. ఇన్నాళ్ళు నేను కేవలం డబ్బు, లెక్కలు అని మనుషుల్ని మర్చిపోయాను. మీరు లేనప్పుడు ఈ ఊరి జనం నాకు ఉచితంగా సహాయం చేశారు. అప్పుడే నాకు తెలిసింది, ఈ భోజనశాల నా ఒక్కదాంది కాదు, మనందర్దీ అని. అత్త, మళ్ళీ మమ్మల్ని పనిలో పెట్టుకుంటావా? పనిలో పెట్టుకోవడం కాదురా, మిమ్మల్ని నా బిడ్డల్లా చూసుకుంటాను. రేపట్నుండి ఈ భోజనశాల లాభాల్లో మీక్కూడా భాగం ఉంటుంది. ఇక నుండి అన్నం వడ్డించేటప్పుడు ఎవరైనా ఒక్క ముద్ద ఎక్కువ అడిగితే లెక్కలు చూడ్ను, ప్రేమగా వడ్డిస్తాను. ఆకలితో ఉన్నవాడికి నా అన్నం అమృతం అవ్వాలి తప్ప భారం కాకూడదు. కొన్ని నెలల తర్వాత వెంకమ్మ భోజనశాల ఊరికే ఆదర్శంగా మారింది. వెంకమ్మిప్పుడు గల్లా పెట్టె దగ్గర కూర్చొని కేవలం పర్యవేక్షణ చేస్తోంది. ఆ మల్లేశం, ఆ మూలన కూర్చున్న ముసలాయనికి కొంచెం పప్పెక్కువే. పాపం ఆయనకి దంతాల్లేవు, అన్నం మెత్తగా ఉండాలి. రంగడు, ఆ బాటసారి దగ్గర డబ్బుల్లేవట, పర్వాలేదు భోజనం పెట్టండి, పుణ్యం వస్తుంది. భూషణం అటుగా వెళ్తూ ఆశ్చర్యపోయి ఆగి, ఏం వెంకమ్మా, నీ పద్ధతి మారిపోయిందట కదా? భూషణం గారు, సంపాదించిన డబ్బు మన వెంట రాదండి. మనం పంచే ప్రేమే శాశ్వతంగా మిగులుతుంది. నా దగ్గర పనిచేసే వీళ్లే నా కుటుంబం. ఈ భోజనశాల ఇప్పుడొక దేవాలయం. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరూ నా అతిథులు. మీక్కూడా ఆకలేస్తే రండి, కడుపు నిండా వడ్డిస్తాను.
మల్లేశన్ రంగడు ఆనందంతో పనిచేస్తున్నారు. భూషణం తలదించుకుని వెళ్ళిపోయాడు. రామచంద్రాపురం ఊర్లో వెంకమ్మ భోజనశాల ఇప్పుడు కేవలం ఒక తిండి పెట్టే చోటు మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ నిలయం. వెంకమ్మ అందరికీ తల్లిలా మారిపోయింది. వడ్డించే చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలి అనే సామెతను ఆమె నిజం చేసింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, డబ్బు కంటే మనుషులు, వారి మధ్య ఉండే ఆత్మీయత ముఖ్యం. నిజమైన సంపద మనం సంపాదించుకున్న మనుషుల్లోనే ఉంటుంది.